Hi, hello everyone. Welcome back to our channel. 10th class Maths Quadratic Equations 5th chapter exercise 5.1లో సెకండ్ బిట్ చూడండి. Represent the following situations in the form of quadratic equations. ఇక్కడ మనకి కింద ఇచ్చిన సిచ్యువేషన్స్ అంటే మన డైలీ లైఫ్లో యూజ్ చేసే సిచ్యువేషన్స్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫామ్లో రాయాలి. సొల్యూషన్ అవసరం లేదు, జస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో మనం వాటిని రాయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అంటే మనకి ax² + bx + c ఈ ఫామ్లో ఉండాలి, అంటే డిగ్రీ 2 ఉండాలి. సో ఫస్ట్ వన్ చూద్దాం. The area of a rectangular plot is 528 meter square. The length of the plot is 1 meter more than twice its breadth. We need to find the length and breadth of the plot. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ద ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్, ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్న ప్లాట్ అనేది దాని ఏరియా 528 మీటర్ స్క్వేర్ ఉందంట. దాని లెంత్ వచ్చేసి మనకి ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 మీటర్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్, అంటే బ్రెడ్త్ని ట్వైస్ చేసి 1 యాడ్ చేస్తే అది లెంత్ అవుతుందంట. సో వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్. లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేసి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాయొచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ చూడండి, బ్రెడ్త్ మనకు బ్రెడ్త్ తెలిస్తే లెంత్ వస్తుంది కదా. సో ద రెక్టాంగులర్ ప్లాట్ బ్రెడ్త్ ఎక్స్ అనుకుందాం, బ్రెడ్త్ తెలియదు కాబట్టి ఎక్స్. లెంత్ ఏమవుతుంది అప్పుడు, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ఆఫ్ బ్రెడ్త్. ఫస్ట్ బ్రెడ్త్ని ట్వైస్ చేయాలి అంటే 2x అవుతుంది. 1 యాడ్ చేయాలి, ఇక్కడ 1 మీటర్ మోర్ దెన్ అన్నాడు కాబట్టి మోర్ అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి 1. ఇది ఇప్పుడు లెంత్ అవుతుంది. బ్రెడ్త్ ట్వైస్ 1 యాడ్ చేసాం, సో లెంత్ వచ్చేసింది. మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, L ఇంటూ బి. L ఇంటూ బి అంటే L అంటే మనకి ఇక్కడ 2x + 1 ఇంటూ బ్రెడ్త్ అంటే ఎక్స్. ఇంటూ చేయండి, 2x ఇంటూ ఎక్స్ 2x² + 1 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఇక్కడ 528 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు కదా. సో అది ఇక్కడ రాద్దాం, 528. ఇప్పుడు 2x² + x, 528ని ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, +528 ఇక్కడ షిఫ్ట్ అవుతే -528 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది. ఇది సొల్యూషన్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఏం అడిగాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫామ్లో రాయమన్నాడు, సరిపోద్ది. సెకండ్ వన్ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటీజర్స్. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. మనకు కాన్సిక్యూటివ్ అంటే మీనింగ్ ఏంటో తెలవాలి. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా వచ్చే నంబర్స్ అనమాట, వరుసగా వచ్చేటివి. సో ఇక్కడ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ వరుసగా వచ్చేటివి 2, వాటి ప్రోడక్ట్ 306 అంట. ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మనకి నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ విత్ 0 కదా. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యేటి, అంటే న్యాచురల్ నంబర్స్ తీసుకోవాలి 2. ఓకే, మనకి అవి 2 ఏం నెంబర్సో తెలియదు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నంబర్ ఏమనుకోవాలి, కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ తెలవాలి మనకి 2 అవి. ఓకే, ఫస్ట్ నెంబర్ మనం ఎక్స్ అనుకున్నాం అనుకో, కాన్సిక్యూటివ్ అంటే వరుసగా వచ్చేటి కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏమవుతుంది, దీనికి 1 యాడ్ చేస్తే నెక్స్ట్ వస్తుంది కదా. సో అది x + 1 అవుతుంది, అంటే ఇవి 2
ఇప్పుడు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ వీటిని ప్రోడక్ట్ చేస్తే మనకి 306 వస్తుంది. ప్రోడక్ట్ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇవి రెండు ప్రోడక్టే మనకి 306 అన్నాడు కదా. సో 306 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 306 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఈ ప్లస్ 306ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 306 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది డిగ్రీ 2 ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, రోహన్స్ మదర్ ఈజ్ 26 years older than him. The product of their ages after 3 years will be 360 years. We need to find రోహన్స్ ప్రజెంట్ ఏజ్. ఇక్కడ రోహన్స్ మదర్ ఏజ్ అనేది రోహన్స్ కంటే 26 years పెద్దదనమాట. వాళ్ళిద్దరి ఆఫ్టర్ 3 years వాళ్ళిద్దరి ఏజెస్ ప్రోడక్ట్ 360 years అవుతుంది. అంటే మనకి వీ నీడ్ టు ఫైండ్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్. ఫస్ట్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ తెలియదు కదా, సో ఎక్స్ అనుకోవాలి. రోహన్స్ ప్రజెంట్ ఏజ్ తెలీదు కదా, సో ఎక్స్ అనుకోవాలి. రోహన్స్ మదర్ ఏజ్, రోహన్స్ మదర్ ఏజ్ ఏమవుతుంది, రోహన్స్ కంటే 26 years పెద్దది కదా, సో ఎక్స్ ప్లస్ 26. ఎక్స్ ఇక్కడ రోహన్స్ ఏజ్ ప్లస్ 26 ఎక్కువ కాబట్టి రోహన్స్ మదర్ ఏజ్ అవుతుంది. ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 3 years అంటే రోహన్స్ ఏజ్ ఏమవుతుంది, రోహన్స్ ఏజ్ ఫస్ట్ ఎక్స్ కదా, ఆఫ్టర్ 3 years అంటే 3 years తర్వాత అంటే 3 యాడ్ చేయాలి, సో ఎక్స్ ప్లస్ 3. నెక్స్ట్ ఆఫ్టర్ 3 years రోహన్స్ మదర్ ఏజ్ ఎంత అవుతుంది, రోహన్స్ ఇక్కడ రోహన్స్ మదర్ ఏజ్ ఆఫ్టర్ 3 years ఇది. సో ఫస్ట్ రోహన్స్ మదర్ ఏజ్ ఎక్స్ ప్లస్ 26 years కదా, ఆఫ్టర్ 3 years అంటే మళ్ళీ 3 years తర్వాత అంటే 3 years యాడ్ అవుతుంది, ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3 29. ఓకే, ఆఫ్టర్ 3 years వీళ్ళిద్దరు ఏజెస్ రోహన్స్ ఏజ్ ఎక్స్ ప్లస్ 3, రోహన్స్ మదర్ ఏజ్ ఎక్స్ ప్లస్ 29. ఇవి రెండు ప్రోడక్ట్ చేస్తే మనకి 360 years అవుతుందంట. 3 years తర్వాత రోహన్స్ ఏజ్ వాళ్ళ మదర్ ఏజ్ ప్రోడక్ట్ చేస్తే 360 ప్రోడక్ట్ చేయాలి. ఎక్స్ ప్లస్ 3 అనేది రోహన్ ఏజ్, ఎక్స్ ప్లస్ 29 అనేది వాళ్ళ మదర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 360 years. ఇవి రెండు ప్రోడక్ట్ చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఈ ఎక్స్తో ఇవి రెండు ప్రోడక్ట్ చేయాలి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 29 ఎక్స్, మళ్ళీ ఈ 3తో ఇవి రెండు మల్టిప్లై చేయాలి, 3 ఇంటూ ఎక్స్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏం లేదంటే ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x, మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 ఇంటూ 29, హౌ మచ్ 3 ఇంటూ 29, 3 9 27, 87 అవుతుంది. 87 ఈజ్ ఈక్వల్స్ టు 360 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎక్స్ టర్మ్స్ 2 ఉన్నాయి కదా, 29x ప్లస్ 3x ఏమవుతుంది, 29 ప్లస్ 3 32x అవుతుంది. ప్లస్ ఈ 89 87 ఈ 360 ఇటు సైడ్ షిఫ్ట్ అవుతే మైనస్ 360 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 360లో నుంచి 87 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది, 273. లాస్ట్ ఆన్సర్ ఇక్కడ రాస్తాను, అక్కడ ప్లేస్ లేదు. సో ఈక్వేషన్ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 273 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఆన్సర్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్.